పిఎస్ఎస్ఎం స్పిరిచువల్ సొసైటీకి ముందుగా నా ఆత్మ ప్రమాణాలు. నా పేరు ఆనూరి కేశవరావు. మా అమ్మగారి పేరు ఆనూరి సరోజనమ్మ. మా తమ్ముడి పేరు బాలాజీ. మేము 2017లో ధ్యానంలోకి వచ్చాము. కరెక్ట్‌గా ధ్యానం వచ్చే టయానికి మేము మా పర్సనల్ ప్రాబ్లమ్, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి బాగా స్ట్రెస్‌కి గురయ్యి, బాగా ఒత్తిడికి లోనయ్యి, ఎటువంటి పాలుపోని పరిస్థితుల్లో బాగా ఎంతో ఇదిగా డిస్టర్బెన్స్‌లో ఉన్నాము. అటువంటి టైంలో కరెక్ట్‌గా ఇన్ టైమ్ కరెక్ట్‌గా విశ్వం మాస్టర్ గారు, అలాగే మా స్పిరిచువల్ నడిపిస్తున్నటువంటి నర్సారెడ్డి మాస్టర్ గారు ఇద్దరు కలిసి ఆ రోజు మా ఇంటి దగ్గరికొచ్చారు. 2017 సంవత్సరం జూన్‌లో వచ్చారు. ఫస్ట్‌గా మాకు ధ్యానం గురించి పరిచయం చేసి, ధ్యానం ఎలా చేయాలి? అది ఏందనేది చూపిచ్చారోళ్ళు. అక ఎమ్మటే చేసాము కొద్దిగా. తర్వాత నుంచి ప్రాక్టీస్ చేసాము. తర్వాత ఇట్లా ధ్యాన సెంటర్‌లో ఇట్లా రవీంద్ర సార్ గారు ఇట్లా ధ్యానం స్పిరిచువల్ ఆత్మ విజ్ఞాన కేర్ పిరమిడ్ సెంటర్ కనిగిరిలో నడిపేవాళ్ళు. ఆత్మ విజ్ఞాన కేర్ పిరమిడ్ సెంటర్‌లో మేము ప్రతి ఆదివారం ఇట్లా ధ్యాన సప్తాహానికి వెళ్ళేవాళ్ళం. అంటే ఫస్ట్ టైమ్ వెళ్ళాము. వెళ్ళి ఇట్లా ఆదివారం క్లాసులకు అటెండ్ అయ్యి, అసలు క్లాసులు ఎలా ఉన్నాయా ఏందనేది మేము కొద్దిగా అబ్జర్వ్ చేసాము. నిదానంగా సాధన అనేది చేస్తా ఉన్నాము. అంటే మేము మా ఇంటికాడ కొద్దిగా ప్రాక్టీస్ చేసుకొని ముందుగా ఒక 2, 3 రోజులు. తర్వాత ఇట్లా ధ్యాన సెంటర్ దగ్గరికెళ్ళి మేము ఇట్లా ధ్యానం చేసుకుంటా ఉన్నాము. నిదానంగా ధ్యానం మనం ఎక్కువ సాధన చేసుకునే కొద్దీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేదేమిటంటే, ప్రతి ఒక్కరు ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని నిమిషాల పాటు ధ్యానం చేయాలన్నారు. అంటే మార్నింగ్ 1 సెషన్, సాయంత్రం 1 సెషను. అలా మేము ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాము. నిదానంగా ధ్యానం చేసే కొద్దీ మాకు ఏదో తెలియని ప్రశాంతత, ఆనందం మాకు కొద్దిగా అర్థమైపోయింది. అలా మేము ధ్యాన సాధన పెంచుకుంటూ పోయే కొద్దీ మాకు తెలియని ఏదో ఒక ఆనందం, అదేదో ఫీలింగ్ అంటే మన బ్రహ్మర్షి పత్రిజీ గారు గురువుగారు చెప్పినట్టుగా ముందుగా మనం ధ్యానంలో కూర్చున్న వెంటనే మనకు ముందు బాగా తేలికైన భావన అనేది ఏర్పడుతుండదు. అంటే మనం కూర్చున్నది కూడా మనకు తెలియదు. అలా లోనయితాము. ఆ స్థితికి వస్తుంది. తర్వాతొచ్చేసి ఒళ్ళంతా బరువెక్కి ఎనర్జీ పాస్ అయిన తర్వాత ఒళ్ళంతా బాగా, బాగా బరువుగా ఇదిగా ఉంటదని చెప్పన్నారు. తర్వాత ఇంకా సాధన పెంచే కొద్దీ కలర్స్ అయి కనపడతాయన్నారు. అలాగనే ఫస్ట్‌లోనే మేము ధ్యాన సాధన బాగా పెంచుకొని చేసే కొద్దీ ఈ రెండో అనుభవాలైతే ఎదురయ్యాయి. అంటే బాగా తేలికయ్యి శరీరం గాలిలో తేలుతున్నట్టుగా, అంటే ఫస్ట్ మనం కూర్చున్నది కూడా తెలియనట్టుగా, తర్వాత బాగా బరువెక్కి అలా బాగా ఎనర్జీ అంతా పాస్ అయిపోయి మొత్తం అంతా, అంటే ఫస్ట్‌లో మనం ధ్యానంలోకొచ్చిన ఫస్ట్ టైమ్ మనకెలా ఉంటదంటే, అంటే మనం అంతకుముందు దాకా మనం అనేక కర్మలు చేసుంటాం. అంటే అంతకుముందు దాకా మనం వేరే వాతావరణంలో ఉన్నాం. అప్పటిదాకా వేరే ఫీల్డ్‌లో ఉన్నాం. అంటే మాంసాహారంకి అలవాటు పడి అంతకుముందు మనం చాలా హింసలు, అంటే మన కోళ్ళను చంపడం, అది జంతువులను మాంసాహారం తీసుకోవడం వలన మనకు తెలియకుండా అనేక కర్మలు ఎన్నో జన్మల నుంచి మూట కట్టుకున్నాం. ఇప్పుడు అట్లాంటి కర్మలు చేసినప్పుడు మరి ఆ కర్మలు వగదగాలంటే మన ధ్యానంలో కూర్చున్న వెంటనే ఫస్ట్‌లో మనకి ఎదురయ్యేందంటే మామూలుగా మనకి పెయిన్స్ విపరీతంగా వస్తాయి. అంటే బాగా నొప్పులు ఎక్కువొస్తాయి. ఎక్కువొచ్చినప్పుడు వాటిని తట్టుకొని ఉండాలి మామూలుగా. మేమైతే కొద్దిగా గట్టిగానే ఉన్నాము. కానీ అది ఎక్కువయ్యే కొద్దీ ఏందంటే ఉండలేని స్థితికి కూడా వస్తాము. అలాంటప్పుడు ఏందంటే మనం కాలు మోచుకోవడమో, అది ఇది లేకపోతే ఆపుకోవడమో అట్లాంటివి చేసుకుంటే సరిపోయేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ప్రతి ఒక్కరికి కర్మలు ఉండడం వల్ల ఏందంటే పెయిన్స్ అనేవి బాగా విపరీతంగా వస్తాయి. అంటే చాలామంది ధ్యానంలోకి వెనక్కి తగ్గడానికి గల కారణం ఏందంటే, వాళ్ళు ముందుగా ఈ పెయిన్స్, బాధలు, ఈ శాకాహారం తినడం అంటే మాంసాహారం తినకూడదు, శాకాహారం తినాలి. ఇటువంటివి ఉండడం వల్ల ఏమైందంటే, వాళ్ళు ఆటోమేటిక్‌గా ధ్యానం నుంచి, అంటే ధ్యానంలోకొచ్చిన కొత్త వాళ్ళు గూడా ఎవరైనా ఉంటే, ముందుగా భయపడి వెనక్కెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకాళ ఏందంటే, మనం దీనిలో ధ్యానంలో రావాలి, ఆ మనిషికి దీనికి అర్హత ఉన్న వాళ్ళైతే మాత్రమే దీనిలో ఒకాళ వచ్చినా గూడా దానిలో నిలబడగల అర్హత వాళ్ళకుంటుంది. అలా మేము ఇదివరకు మామూలుగా ఇంతకుముందు, అంటే ధ్యానం రాకముందు మేము ఆదివారం ఎప్పుడొస్తుందా? ఎప్పుడు మాంసం తినాలనా? ఎప్పుడెప్పుడా? అనేది అలాంటి వాతావరణంలో ఉన్నాం. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆ మాంసాహారం గాని ఆల్రెడీ చెప్పారు. విశ్వం మాస్టర్ వీళ్ళు చెప్పారు. కాదు, ముందే మానుకోవాల్సిన అవసరం లేదు. మనం ధ్యానం సాధన పెరిగే కొద్దీ మనకే అనిపిస్తుంది. అవి తినకూడదు, చేయకూడదు అనే ఆలోచన మనకే కలుగుతుంది. ఎవరికే వాళ్ళు తెలుసుకోవాలి. దీన్ని బలవంతం ఏమి లేదని చెప్పి కూడా వాళ్ళు ముందే హెచ్చరించారు. మేము దాన్ని అలానే ఫాలో అయ్యాము. అది నిజంగానే చెప్పినట్టుగానే అది చేసే కొద్దీ సంవత్సరాలు పెరిగే కొద్దీ, అంటే సంవత్సరం అట్లా పెరిగే కొద్దీ మనకి నిజంగా అంటే వచ్చిన నెలకి 2 వారాలు, 2 నెలల కల్లా మనకు అర్థమైపోయేది. అంటే శాకాహారం గాని, మాంసాహారం గాని
తగ్గించడం వాటి జోలికి పోకుండా జరుగుతుంది. ప్రస్తుతం అయితే మేము శాకాహార మాంసాహారం అనేది తినట్లేదు. అంటే గుడ్డు గూడా దాని వాసన కూడా భరించలేని స్థితికి మేమొచ్చాము. ఈవెన్ నువ్వు ఒకవేళ తినాలని ట్రై చేసినా గూడా అది నేను పడనీయదు. ఒంటికి మాత్రం నేను రానియదు. అంటే నువ్వు సాధకుడివయ్యి ఆల్రెడీ ధ్యానం పండిపోయిన నీ శరీరమంతా గానీ నిండి ఉంటే మాత్రం నువ్వు దానికి కోడిగుడ్డు వాసన కూడా నువ్వు భరించలేవు. అది నీ దగ్గరికి కూడా రాదు. అలాంటి స్థితికి మేమొచ్చాము. అలాగనే అలా ధ్యాన సాధన చేసుకుంటూ మేము ప్రతి ఆదివారం అసలు ఎక్కడెక్కడోళ్ళో బయటోళ్ళు ఎవరో పరిచయం లేదు. మన బంధువులు వాళ్ళు అంటే ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత మన బంధువులు, చుట్టాలు ఈళ్ళు కంటే మనం ఎక్కడెక్కడో వచ్చిన ధ్యానుల బంధువులు ఎదురవుతారు. అది ఎలా ఉంటదంటే మనం కలిసిపోయి ప్రతి ఆదివారం సెంటర్‌లో ఆదివారం పూట క్లాసులు పెట్టడం గానీ, క్లాసుల్లో కలిసిపోవడం గానీ, పలకరించడం గానీ, ఆదివారం పూట తలా ఒకరు కలిసి వంటకం చేసి మాములుగా ధ్యానసత్తా అయిపోయిన తర్వాత తలా ఒక పని చేసుకుంటా, ఇలా వంటకం చేసుకొని అంతా కలిసిపోయి అలా ఉండడం గూడా నిజంగా మనం ఇప్పుడున్న టైంలో అయితే మాత్రం నైతిక విలువ కోల్పోయి బంధువులే తగాదాలు పెట్టుకొని అన్నదమ్ములకే మధ్య గొడవలు, ఆస్తుల కోసం లేదా ఈ సంబంధ బాంధవ్యాలన్నీ కనుమరుగైపోతున్న టైంలో ఈ ధ్యానం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరికి మానవతా విలువలు, నైతిక విలువలనేవి పెరుగుతాయి ఖచ్చితంగా. ధ్యానం అనేది ఆల్రెడీ అందరికి తెలుసు మాములుగా ఎవరు పట్టినా కూడా ఏదన్నా మానసిక ఒత్తిడి గాని, ఏదన్నా మనం ఏదైనా ఆందోళనలో ఉన్నప్పుడు గాని, ఏదన్నా ఈ పరిస్థితుల్లో మన ముందుగా డాక్టర్స్ గాని, ప్రతి ఒక్కరు గాని మనకు ముందుగా చెప్పే సజెషన్స్ ఏందంటే, యోగా చేయండి, ధ్యానం చేయండి అని చెప్పి అంటారు ముందుగా. యోగా, మెడిటేషన్ ఫర్ ది ధ్యానం. ఇవి చేయమంటారు ముందుగా. అలాగనే మనం అంటే ఈ ధ్యానం గురించి ఫస్ట్‌గా మనకు గౌతమ బుద్ధుడు చెప్పాడు. కానీ దాన్ని మన బ్రహ్మర్షి పత్రిజీ గారు బట్టబయలు చేసి ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని 30 సంవత్సరాలుగా మనందరికి పంచి, ధ్యానంలోకి తీసుకువచ్చి ఇంతమంది కోసం ఆయన ఇంత కృషి చేసి 30 సంవత్సరాలుగా మన కోసం పాటుపడుతున్నారు. నిజంగానే ఇప్పుడు కనుక్కుంటున్నానంటే ఇప్పుడు ఈ ధ్యానం వలన మనకు కలిగేలాగానే మన ఉండే పరిస్థితులను బట్టి ఇప్పటికి నేను అనుకుంటుంటా. ఆయన ధ్యానాన్ని గాని పరిచయం గాని చేయకపోతే మనం ఏ స్థాయిలో ఉండేవాళ్ళం, మనం ఎక్కడ ఉండేవాళ్ళం అని నేను ఇప్పటికి అనుకుంటూ ఉంటా. గురువుగారు నిజంగా ఆయన నిజంగా మనోళ్ళు అన్నట్టే ఆయన దైవ స్వరూపులు మావోలు. ఆయన మన కోసమే జన్మెత్తారు. మనల్ని ఉద్ధరించడానికే వచ్చారు ఆయన మావోల. నేను మాత్రం అంటే ఇది తెలుసుకున్న తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను మామూలుగా. మన గురువుగారు ధర్మపత్ని స్వర్ణమాల మేడం గారికి. నిజంగా వాళ్ళిద్దరూ మన దృష్టిలో ఆది దంపతులు, శివపార్వతులు. ఈ ధ్యానం పరిచయం కాకపోతే మనం ఏ స్థాయిలో ఉండేవాళ్ళం ఇప్పటికి అనుకుంటున్నా. అలాగనే 2018 ఫస్ట్ టైమ్ మేము ధ్యాన మహాచక్రానికి హైదరాబాద్ వెళ్ళాము మా ఫ్యామిలీ. అప్పటికి ధ్యాన చక్రం పోయే ముందు మా తమ్ముడికి బాగాలేదు. వేరే పరిస్థితులుండి అయినా కూడా మేము ధ్యాన చక్రానికి తర్వాత మా తమ్ముడు వెళ్దామని చెప్పన్నారు. సరే అని చెప్పి వెళ్ళాము. వెళ్ళి వెళ్ళి ఉన్నాము. అంటే బాలేపోయినా కూడా మేము అక్కడ మహాధ్యానం పెట్టారక్కడ. ధ్యానంలో ఉన్నాము. మా తమ్ముడు ఇట్లా విడిగా ఉన్నా గూడా వాళ్ళు వీళ్ళు ఉన్నారు. మన నసడు సారు, మధు వీళ్ళంతా. తర్వాత అంటే ఫస్ట్ వాతావరణం ఏంటంటే అక్కడ కడతాల్లో బాగా విపరీతమైన కోల్డ్ చలిగా ఉంటదనమాట. అది ఫస్ట్ టైమ్ అంటే మేమైతే ఇటువంటి వాతావరణాన్ని కొద్దిగా తట్టుకుంటాం మాకు అలవాటే. మా తమ్ముడికేందంటే కొద్దిగా బాలేపోవడం లేకపోతే నేనంటే కొత్త వాతావరణానికి పెద్దగా అతను అడ్జస్ట్ కాలేడు. తర్వాత పెనిమిదిలో ఉన్న తర్వాత ఆ వాతావరణానికి, ఆ చల్లదనానికి మార్బుల్స్ కాబట్టి కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. ఆ లాస్ట్ మూమెంట్‌లో మేము అట్నే చిన్నగా వాంతులు అయి రావడం జరిగింది. లాస్ట్‌లో మేము ఎట్నో వచ్చాము బస్సులో. రవీంద్ర సారు గూడా కొబ్బరి నీళ్ళు ఇచ్చి అయి దగ్గర ఆయన హెల్ప్ చేసి బానే చేశాడు. కానీ లాస్ట్‌లో మూమెంట్‌లో గూడా నరసరెడ్డి గారు వీళ్ళు గురువుగారిని కలుద్దామన్నారు. కానీ మేము ఎందుకులే ఆయన ఇబ్బంది పెట్టని చెప్పి మేము అలానే వచ్చేసాము. మీరు చెప్తే నమ్మరేమో గాని ఆ నైట్ పూట వచ్చాము ఇంటికి. కానీ మా పరిస్థితి అప్పుడు ఎలా ఉందంటే నెక్స్ట్ డే జనవరి 1 ఆ రోజు నైటు కరెక్ట్‌గా 9:30 టైంలో ఇప్పుడు వచ్చాము ఇక్కడికి. హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ అతను కనిగిరి రామనాయుడు హాస్పిటల్ దగ్గర తీసుకుపోతే అతను చూసి గంట దాకా చూసి లాస్ట్‌లో అతను ఈ అబ్బాయికి మేము చేయలేము. చేయి దాటిపోయింది. మీరు ఇమ్మీడియేట్‌గా ఒంగోలు తీసుకెళ్ళన్నారు. తర్వాత అప్పుడు టైం గూడా బాగా లేట్ అయింది. మేము వెళ్ళడమే 10:30, 11 అయింది. 12 అయింది. ఆ 12 ఆ టైంలో గూడా నేను గూడా ఏం చేయలేదు. ఎవరన్నా పిలుద్దాంరా బాలకి హెల్ప్ చేస్తారనుకుంటే, నేను గూడా ఈ టైంలో ఎవరొస్తారమ్మా అని చెప్పి అన్నాను. కానీ మా అమ్మ మాత్రం ఒప్పుకోలేదు. సరే అని చెప్పి ఆ ఇందిరా కాలనీ వెనక సైడ్ వెళ్తే మా ఎనకాల వేరే దైవం పంపించినట్టుగా వేరే కుర్రోళ్ళు అంటే నా ఏజే ఉంటది. వాళ్ళు ముగ్గురు, నలుగురు వచ్చారు వాళ్ళు. అమ్మ తీసుకెళ్దాం అమ్మ అబ్బాయిని అని చెప్పాను. అంటే మా తమ్ముడు అప్పుడు బాగా ఎనర్జీస్ అంతా లాస్ అయిపోయి మాములుగా కాల్షియం మూలకాల శాతం అంతా పడిపోయి అతను కలవలే కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఉండడు ఈ మనిషి అయిపోతాడనుకున్నది కదలలేక పడిపోయి ఉన్నాడనమాట. ఆ టైంలో వాళ్ళొచ్చి హెల్ప్ చేసి తీసుకొచ్చిన తర్వాత
మా పక్కన వాళ్ళ కారు మాట్లాడాం. అంటే వాళ్ళు డ్రైవింగ్ కారు వెహికల్స్ అయి నడుపుతుంటారు మాములుగా. వాళ్ళు కాల్ చేసి కారు తీసుకొచ్చారు. తర్వాత నెక్స్ట్ డే జనవరి ఫస్టు ఆ టైంలో మనకి ఏటీఎంలో ఒక్కోసారి డబ్బులు రావు. కానీ నేను పోయి ఏటీఎంలో కొడితే డబ్బులొచ్చాయి. డబ్బులొచ్చిన తర్వాత కారు వచ్చింది. కారు వచ్చిన తర్వాత వీళ్ళు ఇది చేశారు. కారు వచ్చింది. కారులో ఎళ్ళాము. తమ్ముడిని తీసుకొని ఎళ్ళాము. హాస్పిటల్ కూడా ఎక్కడుందో తెలీదు. ఒంగోలులో మాలో చివర టౌన్ అవతల. వెళ్ళాము మిరాకిల్‌గా. ఆయన చూసాడు నెట్‌లో చూసిన తర్వాత హాస్పిటల్‌కెళ్ళాము. హాస్పిటల్‌కెళ్ళి ఐసీయూలో ఇంగ వాళ్ళకి అప్పజెప్పాడు. అంతా వాళ్ళే చూసుకున్నారు. డబ్బులెంతైనా కానీ మాకైతే టయానికి ఏవి కావాలంటే మొత్తం అన్నీ దొరికినాయి. మా తమ్ముడు పూర్తిగా రికవర్ అయ్యాడు. అయితే మా తర్వాత మేము కొద్దిగా ఇబ్బంది పడ్డా అంటే ఫస్ట్ టైమ్ ధ్యాన మహాచక్రం వచ్చిన తర్వాత ఏంది ఇట్లా అయిపోయిందని చెప్పి అనుకున్నాం. కానీ నిదానంగా మాకు ఒక సంవత్సరం పోయిన తర్వాత గానీ అసలు ఏంది అని చెప్పేది మాకు అర్థం కాలేదు. అంటే మేము తర్వాత కొద్దిగా డిస్టర్బెన్స్‌కి లోనయినాం. అంటే మనం ఈ ధ్యాన మహాచక్రానికి వచ్చి కూడా మనకేంది ఈ పరిస్థితి ఎదురైందని చెప్పి కూడా మేము కొద్దిగా తగ్గినాం తర్వాత. తర్వాత సంవత్సరం తర్వాత ఈ మధ్య కూడా తర్వాత నిదానంగా మాకొకటి అర్థమైపోయింది. ఆ గత జన్మలో చేసుకున్న కర్మ ఏదో పరిపాకం అనేది పెద్దదుంది. ఆ కర్మ అనేది ఉండడం వల్లనే ఇదొచ్చింది మామూలుగా అని చెప్పి మాకు అర్థమైపోయింది. అంటే ఆ కర్తాలకి అక్కడికి ధ్యానమాచక్రం రావడం వల్లనే ఆ కర్మ అనేది అందరితో తొలగిపోయిందని చెప్పి మేము చాలా సంతోషపడుతున్నాం. అదే మనకు దైవ సహాయం అందిద్దానంటే మేము అక్కడ రావడం వల్లనే మాకు ఆ టయానికి జరగని పరిస్థితులు కూడా ఎమ్మటెమ్మటే జరిగి మాకు కొద్దిగా కష్టం అనిపించినా కూడా తర్వాత హ్యాపీగానే ఉన్నాం మామూలుగా. అంతా వదిలిపోయింది హ్యాపీగానే ఉన్నాం. ఇప్పుడు కూడా మా తమ్ముడు ధ్యాన సెంటర్‌కి రాకపోయినా కూడా అతను ఇంట్లో సాధన చేస్తూనే ఉన్నాడు. గంట గంట సాధన చేస్తాడు. మేమైతే ధ్యానం చేస్తూనే ఉన్నాం ముగ్గురం అలా. ఈ మధ్య చక్రాస్ ధ్యానం ఒకటి చేస్తున్నాం మామూలుగా. అలా ఇన్నర్ జర్నీ కొద్దిగా మిస్ అయిపోయాను. తర్వాత అయినా చేస్తాము. వాటికి మాత్రం బాగా అర్థమైద్ది. ఈ ధ్యానం అనేది నీకు కుదిరితే మాత్రము ధ్యానం నువ్వు 10 నిమిషాలు, పావుగంట చేసినా గూడా నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. నీకు గాని ధ్యానం గనుక కుదరకపోతే నువ్వు గంట గాని, 2 గంటలు చేసినా గూడా నీకు ధ్యానం చేసినా గూడా వేస్టే మాలా. ఒకవేళ నీకు డిస్టర్బెన్స్ ఉండి ధ్యానం కుదరకపోతే నువ్వు మానేసి ఏమో స్వాధ్యాయం ఏమైనా బుక్కులు బాగా చదువుకొని నీకు మళ్ళీ కుదిరినప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చో. నీకు హ్యాపీగా ఉంటుంది. నేను చెప్పేది అదే మాలా. నేను ఎంత చదువుకొనైనా నేను ఎంత ఒకవేళ గంటలు చేయగలిగినా గూడా నాకు ధ్యానం కుదరనప్పుడు ఏందంటే మరి ఒక టైంలో కుదరదు. కానీ ఒక టైంలో కూర్చున్నామంటే పావుగంట, 20 నిమిషాల్లో కుదురుతుంది. అయితే ధ్యాన స్థితిలో కుదిరిన తర్వాత నువ్వు 2, 3 గంటలు చేసినా గూడా నీకు గట్టిగా 10 నిమిషాలు చేసినట్టు ఉంటది. కానీ అదే ధ్యానం కుదరకపోతే నువ్వు ఒక 10 నిమిషాలు, పావుగంట చేసినా గూడా నీకు గంట గట్టినట్టు ఉంటది. మరి నువ్వు అసలు ఉండలేవు మరి. అని నా అనుభవం అయితే చెప్తున్నాను మరి. మనోళ్ళు ఎందుకన్నా నాకు తెలీదు గానీ ధ్యానం ఈజ్ ద పర్ఫెక్ట్ మెడిసిన్ మాల. ధ్యానం ద్వారా మనం అన్నీ పొందొచ్చు. నువ్వు గాని గట్టిగా గాని ధ్యానాన్ని గాని నమ్మగలిగితే మాత్రం నువ్వు ప్యూర్‌గా ఉండి నువ్వు చేయాల్సింది గాని కరెక్ట్‌గా చేస్తే నీకు ఆ ధ్యానం నువ్వు ఏదైతే అనుకుంటావో అది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది నా విషయంలో కూడా జరిగింది. అందరి విషయంలో కూడా జరిగిద్ది. అంటే ఎవరికే వాళ్ళకి తెలిసి ప్యూర్‌గా ఉన్నోళ్ళకైతే మాత్రం చెప్తున్నా. మనం ఏదనుకుంటే అది జరిగిద్ది కరెక్ట్‌గా. అయితే మనము ధ్యానంలో ఉండి మనం పర్ఫెక్ట్‌గా ధ్యానం చేసి దాన్నే నమ్మి అదే ధ్యాసలో మనం అదే దాని మీద ఒకే దాని మీద గాని దృష్టి గాని పెట్టగలిగితే మాత్రం మనం ఇవన్నీ పొందగలము. ఆల్‌వేస్ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ ఇన్ ద టైమ్. చాలా హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా. మా అమ్మయితే అంతకుముందు మా అమ్మకి మోకాళ్ళ నొప్పులుండేయి. కానీ ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత మా అమ్మకి మోకాళ్ళ నొప్పులన్నీ తగ్గాయి. కానీ ఇప్పుడు మా అమ్మ అసలు ధ్యానం లేనిదే ఉండలేదు మాల. అంటే ధ్యానానికి అంతగా అంకితమైపోయింది. మా ధ్యాన సెంటర్‌లో కొంతమంది లేడీసు మాములుగా వాళ్ళైతే ధ్యానానికి అంకితం అయిపోయి అందరూ కలిసి అక్క చెల్లెళ్ళ మాదిరిగా వంటకాలు చేయడం గాని, అయి గాని, ఇయి గాని వాళ్ళకైతే బాగా పేరైతే బాగా పడ్డది. వాళ్ళందరూ బాగా కలిసిపోతారు. హ్యాపీగా ఉన్నాం మా అమ్మ అంతకుముందు ఎలా ఉందో ఏమో నాకు తెలీదు కానీ ఫ్యామిలీతో. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత గాని మా అమ్మ గాని, మేము గాని చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మాత్రం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగనే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌కి, పిఎస్ఎం టీవీకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ.